హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్ని మనము స్ట్రింగ్ అనేసి కాల్ చేస్తాము. ఈ స్ట్రింగ్స్ మీద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని అప్లై చేయడం కోసం మనము స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను. ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. లేదంటే నేనిచ్చిన డేటాను క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయాలి. లేదంటే సెకండ్ పొజిషన్ నుంచి డేటాను డిస్ప్లే చేయాలి. ఈ విధంగా స్ట్రింగ్స్ మీద ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని అప్లై చేయడాన్ని మనము స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. 2 కాలమ్స్ని కన్కాటినేషన్ చెయ్యాలి. కన్కాటినేషన్ అంటే కంబైన్డ్ అనేసి మీనింగ్. సెలెక్ట్ ఈ నెంబర్. ఇక్కడ కన్కాటినేషన్ని ప్యారలల్ సింబల్ ద్వారా డిఫైన్ చేస్తాము. సింగిల్ కోట్స్లో మధ్యలో యారో సింబల్ ఉండాలి. కన్కాటినేషన్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఇక్కడ మనకి ఆ 2 కాలమ్స్ మధ్యన యారో సింబల్ని కన్కాట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఈ నెంబర్ అనే కాలమ్కి యారోని కన్కాట్ చేశాను. దానికి ఈ నేమ్ని కన్కాట్ చేశాను. ఈ విధంగా మోర్ దాన్ కాలమ్స్ని మనము కన్కాటినేషన్ చేయడం కోసం ప్యారలల్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. సో కన్కాటినేషన్కి అనదర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ కన్కాట్ ఈ నేమ్ కన్కాట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఇక్కడ మనము ఈ నెంబర్ ఈ నేమ్ జాబ్ని కన్కాటినేషన్ చేసి డిస్ప్లే చేసింది. కన్కాటినేషన్ అంటే కంబైన్డ్ చెయ్యుట అనేసి మీనింగ్. సో మోర్ దాన్ కాలమ్స్ని కంబైన్డ్ చేసి డిస్ప్లే చేసుకోవడం కోసం మనము కన్కాటినేషన్ అనేదాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ లెంత్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అనేసి ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ అంటే నేనిచ్చిన స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి డిస్ప్లే చేయాలి. స్పేసెస్ ఆల్సో కౌంటెడ్. సో మొత్తము 21 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అనే స్ట్రింగ్లో మొత్తము ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి డిస్ప్లే చేయమన్నా. అలా కౌంట్ చేయడం కోసం లెంత్ అనే స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న స్పేసెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని కౌంట్ చేస్తుంది. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్
ఈ నేమ్ అనే కాలం కావాలి. లెంత్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. సో ఈ నేమ్ అనే కాలంలో లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నా. కిరణ్ అందులో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. లత 5, కుమార్ 5, కమల 6. ఈ విధంగా మనకి ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. సెలెక్ట్ ఈ నేమ్ అనే కాలం కావాలి. లెంత్ ఆఫ్ ఈ నేమ్ అంటే ఈ నేమ్లో ఉన్న డేటాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయమన్నా. ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీ అనే టేబుల్లోంచి. ఈ విధంగా మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయడం కోసం మనము లెంత్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ అప్పర్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ బుక్ అని ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ మనం ఇచ్చిన స్ట్రింగ్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం అప్పర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ బుక్ అనేది క్యాపిటల్లో డిస్ప్లే అయ్యింది. అంటే నేనిచ్చిన స్ట్రింగ్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం అప్పర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనకి ఏ టేబులో తెలియనప్పుడు డ్యూయల్ అనే టేబుల్ని బేస్ చేసుకుంటాం. డ్యూయల్ అంటే సింగిల్ రో, సింగిల్ కాలం అనేసి మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ ఈ నేమ్ ఒరిజినల్ కాలం అప్పర్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీ అనే టేబుల్. మీరు గమనించినట్లయితే కిరణ్ అని స్మాల్ లెటర్స్లో ఉంది. ఎలా కన్వర్ట్ చేసింది? క్యాపిటల్లోకి. లత అని స్మాల్ లెటర్స్లో ఉంది. ఎలా కన్వర్ట్ చేసింది? క్యాపిటల్లోకి. అలా ఈ నేమ్ అనే కాలంలో ఉన్న డేటాను క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము అప్పర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ లోవర్ ఆఫ్ ఇవ్వడమే నేను క్యాపిటల్లో ఇచ్చాను. లోవర్ అనే ఫంక్షన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే మనమిచ్చిన డేటాను స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము ఏం వాడతామండి? లోవర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. లోవర్ ఫంక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే మనమిచ్చిన క్యాపిటల్ డేటాని స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం. చూడండి, దిస్ ఈజ్ ఏ బుక్ స్మాల్ లెటర్స్లో వచ్చింది. నేను ఎలా ఇచ్చాను? క్యాపిటల్లో ఇచ్చాను. మనం ఇచ్చిన క్యాపిటల్ డేటాను స్మాల్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము ఇక్కడ లోవర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెలెక్ట్ ఇన్నిట్ క్యాప్ దిస్ ఈజ్ ఏ బుక్ అని ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ ఎంటర్ ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ ఈస్ క్యాపిటల్. ఇన్నిట్ క్యాప్ ఇనిషియల్ క్యాప్ అనేసి మీనింగ్. ఇదేం చేస్తుంది అంటే మనమిచ్చిన స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క వర్డ్లోని స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్లో టీని, ఈజ్లో ఐని, ఏ, బుక్లో బీని. ఈ విధంగా మనమిచ్చిన స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క లెటర్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము ఇన్నిట్ క్యాప్ అనే ఫంక్షన్ని యూజ్
చేస్తాము. ఇనిషియల్ క్యాప్ అనేసి కాల్ చేస్తారు. సెలెక్ట్ రీప్లేస్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ వర్క్ అని ఇచ్చాను. ఇందులో ఈజ్ ఉన్న ప్లేస్లో వాజ్ని రీప్లేస్ చేయమన్నా. ఇక్కడ ఐఎస్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వాజ్ అన్న. దిస్లో ఐఎస్ అనే స్పెల్లింగ్ ఉంది, ఇక్కడ వాజ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఐఎస్ అంటే ఈజ్ కాదండి, అది ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఐఎస్ అనే లెటర్స్ పక్క పక్కనే ఉన్నట్లయితే దాని ప్లేస్లోకి వాజ్ అనేది రీప్లేస్ చేస్తుంది. చూడండి అవుట్పుట్ టీహెచ్ ఐఎస్ ఉంది కనుక అక్కడ వాజ్ అనేది రీప్లేస్ చేసింది. ఎక్కడైతే ఐఎస్ అనే స్పెల్లింగ్ ఉంటుందో అక్కడ మనకి వాజ్ అనేది రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ట్రాన్స్లేట్ ఆఫ్ ఏబిసి ఏఏబి బిబిఏ సిసిఏ సిబిఏ ఇలా ఇచ్చాను. తర్వాత ఏబిసి కామా ఎక్స్ వై జెడ్ ఫ్రమ్ డ్యూయల్ అన్న. ట్రాన్స్లేట్ అంటే ఏ ఉన్న ప్లేస్లోకి ఎక్స్, బి ఉన్న ప్లేస్లోకి వై, సి ఉన్న ప్లేస్లోకి జెడ్, ఆ విధంగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇక్కడ ఏబిసి ఉంది కనుక XYZ, ఇక్కడ ఏఏబి, ఏ అంటే ఎక్స్, ఎక్స్ ఎక్స్ వై, ఈ విధంగా ట్రాన్స్లేట్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ అవుట్పుట్ అంటే ఏ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లోకి ఎక్స్, బి ఉన్న ప్లేస్లోకి వై, సి ఉన్న ప్లేస్లోకి జెడ్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఈ విధంగా మనకి నచ్చిన క్యారెక్టర్లోకి మనకిష్టమైన క్యారెక్టర్ని ట్రాన్స్లేట్ అనేది చేయవచ్చు. ఈ విధంగా మనము ట్రాన్స్లేట్ అనేది చెయ్యడం కోసం ఇక్కడ మనము ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ ఇన్ స్ట్రింగ్ దిస్ ఈజ్ ఏ వర్క్ అని ఇచ్చాను. ఇందులోంచి ఐఎస్ అనే వర్డ్ యొక్క పొజిషన్ గెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది 1 2 3 ఐఎస్లో ఫస్ట్ ఐ అనేది ఎన్నో పొజిషన్లో ఉంది? థర్డ్ పొజిషన్లో ఉంది. ఇన్ స్ట్రింగ్ అనేది మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న మొదటి లెటర్ యొక్క పొజిషన్ని గెట్ చేసుకుంటుంది. ఆ విధంగా మనము గెట్ చేసుకోవడం కోసం ఇన్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ ట్రిమ్ ఆఫ్ స్పేస్ ఇచ్చి దిస్ ఈస్ అని ఇచ్చాను. కామా ఫ్రమ్ ఏ టేబుల్ డ్యూయల్ అన్న. ఇన్ స్ట్రింగ్ అంటే మనము ఇచ్చిన వర్డ్ యొక్క పొజిషన్ని డిస్ప్లే చేస్తుంది. ట్రిమ్ అంటే ఏంటి అంటే స్టార్టింగు ఎండింగు ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. వాటిల్ని వైట్ స్పేసెస్ అనేసి కాల్ చేస్తారు. మిడిల్లో ఉన్న స్పేసెస్ని అది రిమూవ్ అనేది చెయ్యదు. స్టార్టింగు ఎండింగు ఉన్న స్పేసుల్ని రిమూవ్ చేయడం కోసం మనము ట్రిమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఎల్ ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది. ఎల్ ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. చూడండి మీకు రైట్ సైడ్
స్పేస్ ఉంది బట్ అంత క్లారిటీగా డిస్ప్లే అవ్వదు రైట్ హ్యాండ్ సైడ్ కనుక. ఒకవేళ ఆర్ ట్రిమ్ అన్న ఇక్కడ గమనించినట్లయితే ఇటుపక్క ఉన్న స్పేస్ని రిమూవ్ చేసింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని అలాగే ఉంచేసింది. ఇక్కడ మీరు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. ట్రిమ్ అంటే స్టార్టింగు ఎండింగు ఉన్న స్పేసెస్ని, ఎల్ ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్, ఇక్కడ స్పేస్ ఉండబట్టే పైన అండర్లైన్ ఇక్కడ వరకు వచ్చింది. అదేవిధంగా ఆర్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేస్ని రిమూవ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని మాత్రమే ఉంచిద్ది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈ నేమ్ ఎల్ ట్రిమ్ ఆఫ్. ఈ నేమ్ అనే కాలంలో లెఫ్ట్ సైడు ఏ అనేది ఉంటే దాన్ని రిమూవ్ చేయమన్నా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదే గనక తీసుకున్నట్టయితే ఆదంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది, దాన్ని కట్ చేసి DHAM అనేసి డిస్ప్లే చేసింది. ఎల్ ట్రిమ్ ఈ నేమ్ అనే కాలంలో లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏ కనుక ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయి అని చెప్పాను. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ అనిల్ని గనక తీసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది కనుక దాన్ని రిమూవ్ చేసి NIL అనేసి డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈ నేమ్ ఆర్ ట్రిమ్ ఆఫ్ ఈ నేమ్ కామా ఏ ఫ్రమ్ ఎంప్లాయీ. మీకు రైట్ సైడ్ కనుక ఏ ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయమన్నా, లతాలో రైట్ సైడ్ ఏ ఉంది కనుక ఏని రిమూవ్ చేసి LATH అనేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా మనము ట్రిమ్ అనే ఫంక్షన్ ద్వారా లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ని కానీ రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ని కానీ రిమూవ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ LPAD ఆర్ ప్యాడ్ అనే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిల్ని దేనికి యూస్ చేస్తామో చూడండి. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న, ఇక్కడ ఈ నేమ్ కనుక మీరు చూసినట్లయితే కొన్ని నేమ్స్లో క్యారెక్టర్స్ మోర్ దాన్ ఉన్నాయి, కొన్నిట్లో తక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఈక్వల్గా లేవు, వాటిల్ని ఈక్వల్గా సెట్ చేయాలి. అప్పుడు మనము ఆర్ ప్యాడ్ కానీ LPAD కానీ యూస్ చేస్తాం. ఈ నేమ్ LPAD ఈ నేమ్ అనే కాలంలో టోటల్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 కంటే తగ్గితే దాని ప్లేస్లో స్టార్ని రీప్లేస్ చేయాలి అన్న. ఇక్కడ చూడండి LPAD లెఫ్ట్ హ్యాండ్ సైడు కొన్ని క్యారెక్టర్స్ని మనకి రీప్లేస్ చేసింది. కిరణ్లో మొత్తము 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉండాలని చెప్పాను నేను, సైజు 8. ఆ తగ్గిన ప్లేస్లో మనకి స్టార్స్ని రీప్లేస్ చేస్తుంది. ఈ విధంగా మనకి LPAD ద్వారా లెఫ్ట్ హ్యాండ్ సైడు మనము మనకి నచ్చిన క్యారెక్టర్ని రీప్లేస్ చేయవచ్చు. అదే నేను ఆర్ ప్యాడ్ అనేసి కాల్ చేశాను. ఆర్ ప్యాడ్ అంటే రైట్ హ్యాండ్ ప్యాడింగ్. మొత్తము ఈ నేమ్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకంటే తగ్గినట్లయితే మిగతా స్పేసెస్లో స్టార్ని రీప్లేస్ చేయమన్నా. ఈ విధంగా మనము మనకి నచ్చిన క్యారెక్టర్స్ని రీప్లేస్ అనేది చేయవచ్చు. అలా రీప్లేస్ చేయడం కోసం మనము LPAD ఆర్ ప్యాడ్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనము
స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.